తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రిపుల్ రోల్ చేసిన యాక్టర్స్ చాలా తక్కువ మంది అయితే ఉంటారు. దాంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ అయితే చేరబోతున్నాడు. ట్రిపుల్ రోల్స్ ఇప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది నాకు తెలిసినంత వరకు అయితే ఆ జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే అంతకుముందు జనరేషన్ లో సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు చాలా మంది చేశారు. బట్ మనకు తెలిసినంత వరకు మెగాస్టార్ గారు వచ్చేసి ముగ్గురు మునగాలనే మూవీలో 3 రోల్స్ అయితే చేశారు. బ్రదర్ గా ముగ్గురు రోల్ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు, ఒకటి పంతులుగా గాను, ఒకటి పోలీస్ క్యారెక్టర్ గాను, ఒకటి మామూలు కమర్షియల్ యాంగిల్ ఉన్న హీరో క్యారెక్టర్ గాను 3 క్యారెక్టర్లు చేసి చాలా వరకు మెప్పించాడు. అలాగే ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఇంతటి రేంజ్ లో మళ్ళీ అంత పేరు తెచ్చుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పాలి. జైలు అవకాశం మూవీలో 3 రోల్స్ అయితే వేశారు. విలన్ క్యారెక్టర్ జయ గాను, అండ్ ఇంకొకటి కుష ఒక దొంగ క్యారెక్టర్ గాను 3 పాత్రలు వేసి 3 కూడా డిఫరెంట్ వేరియేషన్స్ తో, వాయిస్ మాడ్యులేషన్స్ తో చాలా మందికి మెప్పించారని చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే 2 క్యారెక్టర్ కూడా సేమ్ డ్రెస్ వేస్తాయి. బట్ అయినా కూడా మీరు డిఫరెన్స్ చేసేది చెప్పొచ్చు. ఏ క్యారెక్టర్ ఎవరు అనేది, కుష ఎవరు, లవ ఎవరు అనేది డిఫరెన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే తన యాక్టింగ్ అలాగే తన వాయిస్ మాడ్యులేషన్స్ తో మనకి అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ అయితే మరొక మన అల్లు అర్జున్ గారు అయితే ఎదుర్కొంటున్నారు. అట్లీతో రాబోతున్న మూవీకి, రాకా మూవీకి దాదాపు 3 రోల్స్, ఒకటి ఓల్డ్ గెటప్ అండ్ 2 సన్ రోల్స్ అయితే చేయబోతున్నారు. ఒకటి సైఫై ఉంటది కాబట్టి ఒకటి విలన్ సైడ్ కూడా ఉండేటట్లయితే చూసుకుంటున్నాడు. ఇంకోటి కమర్షియల్ యాంగిల్ గా ఉండేటట్లు కూడా చూసుకుంటున్నాడు. పచ్చిగా చెప్పాలంటే మెర్సెల్ టైప్ లా ఒకటైతే తీస్తున్నాడు. అట్లీ సేమ్ అదే మన తెలుగు వర్షన్ కి తీస్తాడేమో తెలియదు, సైన్ ఫిక్స్ యాడ్ చేసి. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అలానే సబ్స్క్రైబ్